హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం చేయబోతున్నారు ఐపీఎల్ 2024లో? ఆక్షన్లో చాలా గట్టిగా వీళ్ళ గురించే డిస్కషన్లు జరిగాయి. మరి ఆక్షన్లో జరిగిన దాన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి ఇక్కడ అమలు చేస్తారా? క్యాప్టెన్సీ చేంజ్ నుంచి, కోచ్ చేంజ్ నుంచి మొత్తం టీంలో ఎటువంటి చేంజెస్ వస్తాయి? లాస్ట్ 3 ఏళ్లుగా అందరినీ ఆ ప్లే ఆఫ్ స్పాట్ అనేది ఈ టీంతో, ఈ స్క్వాడ్తో దక్కించుకుంటారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మొదలు పెట్టండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఫస్ట్లీ ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే కనుక ఈ యొక్క సీజన్లో వాళ్ళు ఫ్యాన్స్కి చాలా గట్టిగా గట్టి పీట వేశారు అనేది అంటారు కదా, అలాంటిది చేశారు. దే ఆర్ పుట్టింగ్ దమ్ ఎట్ ద సెంటర్. ఎందుకు అంటే ఆక్షన్ జరిగినప్పుడే కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళారు. అండ్ అదే మీరు వచ్చేయండి మేము చూసుకుంటాం కదా, ఇక్కడి నుంచి నిజంగానే తీసుకెళ్ళారు. ఆ తర్వాత మాట కూడా ఇచ్చారు, చాలా ప్రోగ్రాంలు మీకోసం ప్లాన్ చేస్తూ ఉన్నాము, ఈ సీజన్ మాత్రం కుమ్మేద్దాం అని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. అందుకే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ రెడీగా ఉన్నారు, అసలు ఏం జరగబోతోంది వాళ్ళ ఈసారి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఇంకోటి మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే కనుక 2020లో, 2021లో, 2022లో, 2023లో ఈ 4 సంవత్సరాలు చూసుకుంటే కనుక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చాయి 20 నుంచి 23 దాకా. లాస్ట్ 3 సీజన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లా, లాస్ట్ సీజన్ అయితే ఇంకా చెప్పక్కర్లా. బట్ అలాంటివి ఏమి జరగవు అని చెప్పేసి కూడా మాట అనేది రావడం జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉన్నారు. సరే, ఆ మాట విషయం పక్కన పెడితే కనుక ఏమేమి మార్పులు ఈ సీజన్లో వచ్చాయనే దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ లారా ఇస్ గాన్, విటోరియా ఇస్ ఇన్. సెకండ్లీ క్యాప్టెన్సీ చేంజ్ జరిగింది, మార్కర్ నుంచి కమిన్స్ క్యాప్టెన్ అయ్యాడు. ఈ 2 చేంజ్లు కనిపించాయి. థర్డ్లీ ఓవర్సీస్ ప్లేయర్ల సంఖ్య బాగా పెంచుకునే ప్రయత్నం చేశారు, జరిగింది. మరి ఆ ఓవర్సీస్ ప్లేయర్ల దగ్గర నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఎందుకంటే జనరల్గా ఏంటి అంటే కనుక మీ 4 మేజర్ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరు, వాళ్ళకున్న బ్యాకప్ ఆప్షన్స్ ఏంటి అని చూస్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న 8 మంది ఫస్ట్ ఫ్రంట్ లైన్ ఆప్షన్స్. సో అందులోంచి ఎవరిని వీళ్ళు స్క్వాడ్లోకి పెట్టుకుంటారు, హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటే ఏ అండగా గొడుగు అనే ఒక మెథడ్ని ఫాలో అవుతారా, లేదంటే కనుక ఈ టాప్ 4తో మేము కొన్ని మ్యాచ్లు ఆడుతున్నాం అని చెప్పేసి అలా ఆలోచిస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా దానికోసమే దే వాంటెడ్ స్ట్రాంగర్ క్యాప్టెన్ విత్ లాట్ ఆఫ్ పెడిగ్రీ. మాకరం కూడా మంచి క్యాప్టెనే, వాళ్ళకి సౌత్ ఆఫ్రికా T20లో విజయాలు అందించాడు. ఆ కాంపిటీషన్ వేరు, ఈ కాంపిటీషన్ వేరు అని మాట్లాడచ్చు, బట్ విజయాలు అయితే అందించాడు. కానీ కమిన్స్ అందుకున్న విజయాలు మామూలు విజయాలు. ఫస్ట్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచాడు, యాషెస్ రిటైన్ చేసుకున్నాడు, వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాం ఏం జరుగుతుందో, న్యూజిలాండ్లో కూడా సిరీస్ గెలిపించేశాడు. వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు యాజ్ అ లీడర్. సో అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతరు ఏదన్నా మాట చెప్పారంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ పెడిగ్రీ. దానికి తోడు విక్టోరియా ఆల్సో వర్క్స్ విత్ ఆస్ట్రేలియా. ఆ ఒక్క మైత్రి ఎలాగో ఉంది, దాన్నే కొనసాగిద్దాం అనుకున్నారు. అందుకే ఆల్దో మీకు కమిన్స్ యాజ్ అ T20 ప్లేయర్ మీకు అంత నమ్మకం కలిగించకపోయినా, మరీ ముఖ్యంగా కమిన్స్ యాజ్ అన్ IPL ప్లేయర్ మీకు అంత నమ్మకం కలిగించకపోయినా, అతను తీసుకొచ్చిన లీడర్షిప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఒక ఇదిగా తూకం వేసి చూస్తే కనుక ఇట్స్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అని అర్థం చేసుకున్నారు. సో కమిన్స్ అందుకు క్యాప్టెన్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న ఓవర్సీస్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా నా కమిన్స్ సేస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ దట్. అది వాళ్ళకి కావాల్సిన ఒక అంశం, యాజమాన్యానికి, కోచ్కి కూడా. లాస్ట్ టైం చాలా రభసలు జరిగిపోయాయి. ఉమ్రాన్ మాలిక్ ఎందుకు లేదంటే మాక్రమ్కే తెలియదు. అలాంటి పరిస్థితి అనేది ఉండదు అనేట్టుగా ఈ సీజన్ కనిపిస్తుంది. దానికి తోడు టీం అంతా కూడా, అంటే ఓనర్షిప్ టీం అంతా కూడా వెరీ ఎక్సైటెడ్ ఆఫ్టర్ ది ఆప్షన్. అది కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడి ఆ ఫ్యాన్సే నాకు చెప్పారు, అసలు ఇంత లెవెల్ హై ఎప్పుడు రాలేదన్నా మాకు. అండ్ ఆ ఆప్షన్ తర్వాత మళ్ళీ ఎస్ఐ T20లో అదరగొట్టాం, సో వీఆర్ అన్ హై, ఈసారి IPLలో కొట్టాల్సిందే, 3 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఈసారి కప్పే కొట్టుకొచ్చేస్తాం అన్నట్టుగా ఫుల్ ఇదిలో ఉన్నారు, ఊపు మీద ఉన్నారు. ఆ ఊపు మీద ఉండడం బాగానే ఉంది, కానీ టీం ఎలా ఉందన్నది ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఇండియన్ కంటింజెంట్ ఏంటి, ఫారెన్ కంటింజెంట్ ఏంటి, అందులోంచి ఎవరిని తీసుకొని రావాలి. దానికి తోడు షాబాజ్ని RCB నుంచి ఎత్తుకొచ్చారు, మయాంక్ దగ్గరనే పంపించి. అది ఒక ఇదిగా సన్వీర్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అబ్దుల్ సమద్ లాంటి వాళ్ళు ఉన్నారు. నితీష్ కూడా రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు, వికెట్లు తీశాడు, రన్లు కొట్టాడు. సో ఎవరిని ఎక్కడ స్లాట్ చేయాలి? జనరల్గా SRHతో మనకు కనిపించేది ఏంటి అంటే త్రూ అవుట్ ది ఇయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుంది, బౌలింగ్ బాగా బలంగా ఉంటుంది, మధ్యలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్యలో ఇబ్బందిని హంగ్రీ చీతా అని పిలిపించుకునే క్లాసన్ కొంచెం పూర్తి చేశాడు, భర్తీ చేశాడు అని చెప్పి లాస్ట్ ఇయర్ అర్థమైంది. ఎందుకంటే దాదాపు 50 యావరేజ్, 49 అతని యావరేజ్. అండ్ అలాగే 170 స్ట్రైక్ రేట్తో కొట్టాడు, 448, 449 పరుగులు కొట్టాడు లాస్ట్ సీజన్. సో అలాంటి ఒక ఇంపార్టెన్స్ అనేది క్లాస్ను ఆ మిడిల్ ఆర్డర్కి తెచ్చాడు కాబట్టి అతన్ని డైరెక్ట్గా నంబర్ 5లో కూర్చోబెడేస్తాడు.
అందులో డౌట్ లేదు. నా సమస్య అంతా నంబర్ 6లో వచ్చింది. ఎందుకు అంటే కనుక నంబర్ 7, నంబర్ 8లో కమిన్స్ అండ్ సుందర్ రెడీగా ఉన్నారు. నంబర్ 9లో భువీ రెడీగా ఉన్నాడు. భువీ బ్యాటింగ్ చేస్తాడు, కుమ్మేస్తాడని చెప్పడానికి లేదు, కానీ అతను కూడా కొన్ని తగిలించాడు. మన డొమెస్టిక్ సీజన్లో చక్కటి ఫామ్ నుంచి వచ్చాడు. లాస్ట్ సీజన్ యాక్చువల్లీ భువీ 8 పైన వెళ్ళాడు ఎకానమీ రేట్. అది అతని ఎస్ఆర్హెచ్ కెరియర్లో ఎప్పుడు జరగదు. బట్ తర్వాత జరిగిన డొమెస్టిక్ T20 టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా భువీ బాగా ఆడాడు. వైట్ బాల్ టోర్నమెంట్స్ అన్నింటిలో భువీ బాగా ఆడాడు. బ్యాట్ తో 6లో కూడా కొట్టాడు. సో భువీ ఈజ్ ఆల్సో రెడీ. మరీ ముఖ్యంగా భువీ దగ్గర నుంచి ఓపెనింగ్ అండ్ అలాగే డెత్ బౌలింగ్ ఆప్షన్స్ కావాలి. ఇప్పుడు ఉమరాన్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. కార్తిక్ తాగిని పంపించేశారు. ఉమరాన్, నటరాజన్ ఉన్నారు. సరే, ఇంకా ఫారెన్ ఆప్షన్స్ చూసుకుంటే ఫజలక్ ఫారూఖీ, యాన్సన్ లాంటి వాడు ఉన్నారు. అలాగే స్పిన్నింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మయాంక్ మార్కండే ఉన్నాడు. అలాగే మీకు హసరంగా లాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఎవరిని తీసుకొని రావాలి నాకు క్వశ్చన్గా అనిపిస్తుంది. సో నంబర్ 6 ఈజ్ ఎ క్వశ్చన్. 10 and 11లో ఎవరు ఉండాలనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక నంబర్ 6 అనేది ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఎంతమంది ఫారినర్స్తో మీరు వెళ్తున్నారు. సో ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ టాప్ 5లో ఎంతమంది ఫారినర్స్ పెట్టారు. ఎందుకంటే కమిన్స్ని పెట్టారు. ఇక్కడ కమిన్స్ని తీయడానికి లేదు. ఒక ఫారెన్ ఆప్షన్ సెట్. ఆ ఫారెన్ ఆప్షన్ సెట్ అయిన తర్వాత మీకు మిగతా 3 ఆప్షన్లు ఎక్కడ పెట్టుకోవాలి? టాప్ 5లో పెడతారా, లేదా ఇంకొక బౌలర్ రూపంలో పెడతారు? దాని నుంచే నంబర్ 6 పొజిషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు టాప్ 5 కదా. టాప్ 5లో జనరలీ యూ వాంట్ బౌలర్స్. అందులో మీ క్లాస్ని ఆల్రెడీ పెట్టారు. కీపర్గా కూడా ఉన్నాడు, పెట్టేశారు. అందులో ఒక ఆప్షన్ పడిపోయింది. సో మీకు 5లో క్లాస్ని పడ్డాడు, రైట్. ఒక ఫారెన్ ఆప్షన్ అయిపోయింది. కమిన్స్ ఎలాగో టీంలో ఇంకొక ఫారెన్ ఆప్షన్ అయిపోయింది. మీకు ఉండేవి 2 ఫారెన్ ఆప్షన్. అందులో బ్యాటింగ్ మీదే చూద్దాం ఎవరెవరు ఉన్నారు. ముఖ్యమైన బ్యాటర్స్ చూద్దాం. మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్. వీళ్ళ ముగ్గురులో ఎవరిని దించాలి అంటే ఎంతమందిని టీంలోకి తీసుకొని రావాలి? ఇద్దరిని తెచ్చేసి ఇంకా ఓవరాల్ ఆల్ ఇండియన్ అటాక్తో వెళ్ళాలా, లేదంటే ఒకరిని తీసుకొచ్చి యాన్సన్ లాంటి బౌలర్ని తీసుకొని వెళ్ళాలా? ఇది ప్రధానమైన సమస్య ఎస్ఆర్హెచ్ ఉంది. అండ్ ఇక్కడే పిచ్ కండిషన్స్ని కానివ్వండి, వాటన్నిటిని కానివ్వండి చాలా జాగ్రత్తగా పరిగణించాల్సిన అవసరం. యూ హ్యావ్ టు రీడ్ ద పిచ్ రియలీ వెల్. అక్కడే కమిన్స్ అండ్ అలాగే విక్టోరియా యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు చెన్నై వికెట్ ఉందనుకోండి, బాల్ తిరిగింది. లక్నో వికెట్ బాల్ తిరిగింది. కోట్లా బాల్ తిరిగింది. సరే, కోట్లా కాస్త లేట్గా రెడీ అవ్వచ్చు, ఎందుకంటే WPL కారణంగా కోట్లా అక్కడ ఇచ్చారు కాబట్టి మళ్ళీ తయారు చేయడానికి కాస్త టైం కావాలి. కూడా వైజాగ్ పట్టుకెళ్ళా ఉన్నారు. వైజాగ్లో కూడా బాల్ స్పిన్ తిరిగి మంచి మౌన్స్ మీద కూడా వస్తుంది, అది వేరే విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో దే వాంట్ టు ప్లే హసరంగా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ హ్యావ్ నాట్ డన్ వెల్. లాస్ట్ 2 సీజన్లు దే హ్యావ్ నాట్ డన్ వెల్. అందుకే హసరంగా తెచ్చుకున్నారు. హసరంగా జస్ట్ స్టీల్డింగ్. చాలా మంది నా హసరంగా ఏం బీకాడు. ఫస్ట్ సీజన్ RCB ఆడినప్పుడు చూడండి ఏం బీకాడు తెలుస్తుంది. సెకండ్ సీజన్ అతను ఆడిన మ్యాచ్లో తక్కువ, ఇంక అందరూ పీకేదేముంది, ప్లక్కేదేముంది. సో హసరంగానే ఆడిస్తే హసరంగా ఎక్కడ ఆడతాడు? హసరంగా ఇఫ్ ఈ బ్యాట్స్ ఎట్ నంబర్ 9 ప్రాబబ్లీ. సుందర్ తర్వాత బ్యాటింగ్ చేశాడు అనుకుందాం. సో భువీ ఎట్ 10 అండ్ ఇంకొక బౌలర్ ఉంటాడు, అది ఉమ్రాన్ మాలిక్ని పెట్టుకుంటారు. నటరాజన్ని అక్కడ మీరు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టేసుకుని ఏదో టాప్ ఆర్డర్లు తీసుకోవాలి. సో హసరంగా ప్లేస్ దెన్ అభిషేక్ శర్మ అట్ ద టాప్. అలాగే మీకు ఇప్పుడు క్లాసన్ అయిపోయాడు, హసరంగా అయిపోయాడు, కమిన్స్ అయిపోయాడు. సో మీరు హెడ్ అన్నా పెట్టుకోవాలా, మార్క్రమ్ అన్నా పెట్టుకోవాలా, ఫిలిప్స్ అన్నా పెట్టుకోవాలి, ఒకరినే పెట్టుకోవాలి. ఐ థింక్ విత్ వాట్ మార్క్రమ్ హ్యాస్ డన్ ఫర్ ఎస్ఆర్హెచ్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్. ఉన్న బ్యాటర్స్ అందరిలో కూడా, ఫారెన్ బ్యాటర్స్ అందరిలో కూడా ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్. బౌన్సర్లు వేసినా, యార్కర్లు వేసినా, స్వింగ్ జరిగినా హీస్ అ బెటర్ ప్లేయర్ దెన్ ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ బెటర్ ప్లేయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ అని చెప్పడానికి 2 innings ఉన్నాయి. ఆ 2 innings గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ చేసుకోండి, దయచేసి కామెంట్ కూడా చేయకుండా వదిలేండి. సో ఇలాంటి పరిస్థితుల్లో మార్క్రమ్ ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్ ఫేస్ చేయాలంటే అతనే కరెక్ట్. మిడిల్ ఓవర్స్లో బాగా కొట్టగలిగేది ఎవరంటే అతనే కరెక్ట్. సో మార్క్రమ్ని మీరు స్లాట్ ఇన్ చేసుకున్నారు అంటే, సో మీకు ఇక్కడ అభిషేక్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్ ఒక ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం అతను పూర్తిగా వాడుకోలేకపోయారు, కానీ మయాంక్ అగర్వాల్ కెన్ కమిట్ టు పిక్చర్ యాజ్ ఓపెనర్. సో ఒకవేళ మీకు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ అండ్ ఆ తర్వాత నంబర్ 3లో మీరు రాహుల్ త్రిపాఠిని స్లాట్ ఇన్ చేశారంటే, దెన్ యూ హ్యావ్ మార్క్రమ్ క్లాస్. మార్క్రమ్ కెన్ ఆల్సో కమ్ ఎట్ నంబర్ 3 అండ్ త్రిపాఠి కెన్ యూజ్ యాజ్ అ ఫ్లోటర్. ఆ ఆప్షన్ కూడా తొందరగా వికెట్ పడింది అంటే కనుక త్రిపాఠిని పంపించి గట్టి షాట్లు ఆడమని చెప్పేసి ఒక ఇదిగా పెట్టుకున్నారు. ఐడియలీ మార్క్రమ్ కెన్ కమ్ ఎట్ నంబర్ 3. సో మార్క్రమ్ నంబర్ 3లోకి వచ్చాయంటే మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మార్క్రమ్. ఆ తర్వాత త్రిపాఠి, క్లాస్. అండ్ నంబర్ 6 మీరు ఎవరినైతే పెట్టుకుంటున్నారో అతన్ని ఇంపాక్ట్ చేసుకోవచ్చు, లేదా త్రిపాఠిని ఇంపాక్ట్ చేసుకోవచ్చు. సో 6లో మీకు ఆప్షన్స్ కనిపిస్తుంది. మీరు సన్వీర్ సింగ్ని పెట్టుకుంటారా, ఇంకా చాలామంది ప్లేయర్లు ఉన్నారు, యంగ్స్టర్స్ చాలామంది ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళని పెట్టుకుంటారా, ఇక మీ ఇష్టం. ఓపి కానీ అన్మోల్ కానీ ఎవరిని పెట్టుకుంటారో మీ ఇష్టం, మీరు కానివ్వండి. సో అక్కడ నితీష్ని పెట్టుకుంటారా, దట్ ఈస్ అ స్పాట్. అబ్దుల్ సమద్ని పెట్టుకుంటారు, దట్ ఈస్ అ స్పాట్ దట్ ఈస్ ఆఫ్ లిటిల్ డేంజర్. ఎందుకంటే
క్లాసెన్ తర్వాత యూ నీడ్ సంబడి యూ కెన్ ప్లే రియలీ వెల్ అండ్ ఫినిష్ థింగ్స్ ఆఫ్. దానివల్ల అబ్దుల్ సమద్ 6 సీటింగ్ అబిలిటీస్ మీద కాస్త నమ్మకం ఉందేమో అనుకుని అబ్దుల్ సమద్ని పెట్టుకోవచ్చు. అబ్దుల్ సమద్ ఎంతవరకు ఆడాడు, ఏం చేశాడు అనే దానికి ఆన్సర్లు ఎవరి దగ్గర గట్టిగా లేవు, నో డౌట్స్. కానీ అతను చేయగలడు అనే అబిలిటీ ఉందనే దాని మీద కూడా ఎవరికి డౌట్ లేదు. అండ్ ఆస్ట్రేలియాకి ఇటువంటి ప్లేయర్లు అంటే ఇష్టం, గో ఆల్ అవుట్ అండ్ కుమ్మెండ్ అది అలాంటి ప్లేయర్లు ఉంటే ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ లైన్అప్ ఫర్ మీ. 2 లైనప్లు, దిస్ ఈజ్ వన్ లైన్. ఎక్కడైతే మీకు స్పిన్నింగ్ ఇది కావాలి అనుకుంటే కనుక, ఎందుకంటే మీకు సుందర్ స్పిన్ చేయగలడు, మీకు అసరంగా స్పిన్ చేయగలడు, అవసరమైతే మార్కం స్పిన్ చేయగలడు, కావాలంటే అభిషేక్ శర్మను స్పిన్ చేయగలడు, మీకు భువి ఉన్నాడు, తర్వాత కమిన్స్ ఎడుదిరిగి ఉన్నాడు, నట్టు ఉన్నాడు, ఉమ్రాన్ ఉన్నాడు. దిస్ ఈస్ అ లైనప్ దట్ యూ కెన్ గో విత్ ఫర్ సన్ రైజర్స్. సో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అండ్ అలాగే హసరంగా అండ్ వన్ మోర్ ప్లేయర్ కెన్ గో విత్ నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా కెన్ గెట్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఒక లైనప్గా కనిపిస్తాం. లేదు, నో వీ వాంట్ బెటర్ బ్యాటింగ్ కావాలి, మాకు టాప్ 5లో వీ నీడ్ ఆల్ ది ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ కావాలనుకుంటే కనుక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ పక్కకి వెళ్తాడు. మళ్ళీ ట్రావిస్ హెడ్ అక్కడ ఓపెన్ చేస్తుండే కాబట్టి రాహుల్ త్రిపాఠి at 3, తర్వాత ఐడెన్ మార్క్రమ్ at 4, హెన్రిక్ క్లాసెన్ at 5. దిస్ లుక్స్ అ వెరీ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్, వెరీ వెరీ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్. 6లో మళ్ళీ మీరు అదే అబ్దుల్ సమద్ని పెట్టుకోండి, రైట్? మీరు 3 ఫారినర్స్ అయిపోయారు. 5లో అబ్దుల్ సమద్ వచ్చేసాడు, సుందర్, తర్వాత మీకు కమిన్స్, ఆ తర్వాత భువి at 9. అండ్ బికాస్ దర్ ఇస్ నో అవసరంగా మీరు మార్కండేని, నటరాజన్ ఆడించాలి, ఉమ్రాన్ మాలిక్ని తీసుకుని సబ్స్టిట్యూట్గా పెట్టుకోండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వీ కెన్ బ్యాట్ డీప్ కదా, వీఆర్ స్టిల్ బ్యాటింగ్ డీప్. నంబర్ 8 దాకా యూ హ్యావ్ గుడ్ బ్యాటింగ్. ఇన్ఫాక్ట్ భువి కెన్ ఆల్సో బ్యాట్ నంబర్ 9 దాకా గుడ్ బ్యాటింగ్ ఉంది, ఆ తర్వాత గుడ్ బ్యాటింగ్ రావాల్సిన అవసరం కనిపించట్లేదు. సో ఇది ఇంకొక టీమ్గా కనిపిస్తుంది. నౌ ఒక క్వశ్చన్ ఏంటంటే, అహ్మదాబాదు, ఆ తర్వాత ఆర్సీబీ, ఆ తర్వాత మన చిన్నస్వామి, అహ్మదాబాదు, తర్వాత వాంఖేడే పేస్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కదా. ఐ థింక్ ఆర్సీబీలో అసరంగా విల్ ప్లే, ఎందుకంటే అక్కడ లెగ్ స్పిన్నర్స్ ట్రెడిషనల్లీ బాగా చేస్తూ వచ్చారు. ఇతను ఆడినప్పుడు ఆర్సీబీ అక్కడ చిన్నస్వామిలో ఆడాడా లేదా అని క్వశ్చన్స్ రావచ్చు, కానీ అక్కడ జనరలీ చహల్ హాస్ డన్ వెల్ అక్కడ వెళ్ళినప్పుడు. సో లెగ్ స్పిన్నింగ్ అనేది అక్కడ ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ అతను ఆడించచ్చేమో. బట్ అహ్మదాబాద్ అండ్ అలాగే వాంఖేడే లాంటి స్టేడియంలో అండ్ కుదిరితే మీకు ఇంకా మొహాలి ఒకవేళ పిచ్ మారకుండా అలాగే ఉన్నా, లేదా ధర్మశాలకి వెళ్ళినా అక్కడ ఏదైనా కాస్త అటు ఇటుగా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపించకపోవచ్చు. మొహాలి పిచ్ అయితే మారింది. సో అటువంటి పరిస్థితుల్లో పిచ్ మారకుండా ఉందంటే కనుక దే కెన్ గెట్ ఇన్ యాన్సన్ ఇన్ ప్లేస్ ఆఫ్ హసరంగా. ఫస్ట్ టీంలో హసరంగా బదులు యాన్సన్ని పెట్టుకుంటారు, ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి స్పిన్నర్ని తెచ్చుకుంటారు. అప్పుడు యాన్సన్ వస్తే బ్యాటింగ్ ఇంకా బలపడుతుంది. నాకు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇన్ని టీంలు ఇన్ని కాంబినేషన్స్తో వెళ్ళడం అవసరమా? అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఏం చేస్తామంటే రిసోర్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. రిసోర్సెస్ గట్టిగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడం కూడా బాగా తెలియాలి. ఆ వాడుకోవడం బాగా తెలిస్తేనే ఎస్ఆర్హెచ్ కెన్ డూ వెల్. మంచి స్క్వాడ్ ఉంటే సరిపోదు, ఇక్కడ పర్మిటేషన్ కాంబినేషన్ మంచి స్క్వాడ్ ఉంటే సరిపోదు. ఆ స్క్వాడ్ నుంచి ప్రాపర్ 11ని పిక్ చేసుకోవాలి. ఆ ప్రాపర్ 11ని పిక్ చేసుకోవడానికి రకరకాల ఫార్ములాలు మీరు వాడచ్చు. 25C11 అని పెట్టుకోవచ్చు, కానీ ఆడ కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లు ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ రూపంలో రాకపోవచ్చు, కానీ మీకు పిచ్ కండిషన్స్ రూపంలో రావచ్చు, పిచ్ ప్లే విధానం వల్ల రావచ్చు, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ వల్ల రావచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఒకవేళ కనుక రూల్ ఎలాగో ఉంది, టాస్ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ని పెట్టుకోవాలి, అది ఇది అని ఎట్లాగో కలిసి వచ్చింది, అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మీకు ఎక్స్ట్రా లీవే ఉంది విత్ ది ఇండియన్ కంటింజెంట్. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. సో మనం లెటెస్ట్ నేను పిక్ చేసుకున్న ఫస్ట్ జట్టే ది టీం అనుకుందాం. లేదు హైదరాబాద్లో ఎక్కువ మ్యాచ్లు జరుగుతాయి కదా అనుకుంటే కనుక సరే ట్రావిస్ హెడ్ని పెట్టుకొని మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టుకొని ఇది టీం అనుకుందాం. ఎనీ విచ్ వే హైదరాబాద్కు ఉన్న కన్స్టెంట్ ఏంటంటే ద స్పిన్నర్స్ నీడ్ టు డూ వెల్, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. సో అక్కడ ఇఫ్ మయాంక్ మార్కండే డస్ నాట్ డూ వెల్ ఇనిషియల్గా 2 మ్యాచెస్లో కాంబినేషన్ మొత్తం మారుతుంది. సో ఈ ఛాలెంజ్ హైదరాబాద్కి, ఎస్ఆర్హెచ్కి చాలా గట్టిగా ఉంది. వాళ్ళు అనుకున్న కాంబినేషన్ 1-2 మ్యాచెస్లో వర్కౌట్ కాకపోతే చేంజెస్ జరగచ్చు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. గురుకుని పైన కింద చేశారు, అతని టీం నుంచి బయటికి దూశారు. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. సరే ఒకవేళ మీకు ఇంకా డౌట్లు వచ్చాయి, హెడ్ పర్ఫామ్ చేయకపోతే ఏంటి, బ్యాకప్ ఆప్షన్ బూస్టర్ ఉన్నాయి. మార్క్రమ్ పర్ఫామ్ చేయకపోతే ఏంటి, ఫిలిప్స్ ఎటు తిరిగి ఉన్నాడు, కీపర్గా ఉన్నాడు, బ్యాటర్గా ఉన్నాడు. అలాగే ఒకవేళ ఎవరికైనా ఇంజరీ అయితే పరిస్థితి ఫజలక్ ఫారూక్ రెడీగా ఉన్నాడు. సో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్తో ఏమాత్రం ప్రాబ్లం లేని జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకే జట్టు కానీ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకడ ఏదన్నా ప్రాబ్లం ఉందా అని మీరు భూతంతం పెట్టి చూడొచ్చు, కానీ ఆప్షన్స్ పరంగా ఎస్ఆర్హెచ్కి మాత్రం ప్రాబ్లం లేవు. పాయింట్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి తెచ్చుకునే ప్లేయర్లు ఎవరు, వాటి ద్వారా వచ్చే అవుట్కమ్ ఏంటి, అండ్ అది మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ లూప్లో ఆప్షన్స్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఎస్ఆర్హెచ్ హ్యాస్. ఇది కనుక స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ స్ట్రాంగ్ ప్లానింగ్ వర్కౌట్ చేయగలిగారంటే
ఇట్ విల్ బి ఏ గ్రేట్ టీమ్. 3 లెవెన్లు చెప్పాను మీకు. అందులో ఐ థింక్ విత్ హౌ ఎస్ఆర్హెచ్ ఇస్ లుకింగ్ ఎట్ థింగ్స్, హెడ్, మార్క్రమ్, క్లాసెన్ అండ్ కమిన్స్ వీళ్ళు స్టార్టింగ్ 4లో ఉంటారనిపిస్తోంది. ఇక మిగతావి ఏదైనా అటు ఇటు చేంజ్లు చేసుకోవాలంటే కనుక ఇంకా అవసరంగా వాళ్ళు యాన్సన్ వాళ్ళు ఎక్కడో అక్కడ రావచ్చు అనే ఒక ఫీలింగ్లో ఉంది. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఐ ఫీల్ దిస్ టీమ్ కెన్ గో ద డిస్టెన్స్. ఈ టీం దగ్గర సత్తా ఉంది, ఈ టీం దగ్గర మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నట్టుగానే ఆప్షన్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకుంటే, ఆప్షన్ మేనేజ్మెంట్ ఎలాగో అయిపోయింది, ఆప్షన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకున్నారంటే దిస్ టీమ్ క్యాన్ గో ద డిస్టెన్స్. ఖచ్చితంగా ప్లే ఆఫ్ స్పాట్ అయితే కనిపిస్తుంది జట్టుకి. మీరేమనుకుంటున్నారు?